ఏలూరు జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ద్వారకా తిరుమల మండలం సిహెచ్ పోతేపల్లిలో పరిశ్రమల ఉపాధి కల్పనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా గోద్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జనసేన నాయకులు పాల్గొన్నారు. ముందుగా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి విచ్చేసిన ఆయనకు ఆయిల్ ఫామ్ సీఈఓ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయిల్ ఫామ్ గెలల నాణ్యత, వాటి నుండి క్రూడ్ ఆయిల్ తయారయ్యే విధానం గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత నూతనంగా 210 కోట్ల రూపాయలతో నిర్మించనున్న పరిశ్రమ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారికి ప్రభుత్వం తరపున అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారని, గతంలో సంప్రదాయ పంటలు పండించేవారని, వరి, మొక్కజొన్న పంటలు సాగు చేసేవారని, ప్రతి కుటుంబం నుండి ఒక పారిశ్రామిక వ్యక్తి రావాలన్నారు. 210 కోట్లతో ఇక్కడ పరిశ్రమను ప్రారంభిస్తున్నామని, మార్చి కల్లా పరిశ్రమ నిర్మాణం పూర్తవుతుందని, డ్రిప్ ఇరిగేషన్లో 90% సబ్సిడీ ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తున్నామని, ఆయిల్ ఫామ్ పంట ద్వారా రైతులకు ఎంతో లాభం చేకూరుతుందని, ఉద్యాన పంటల ద్వారా రైతులకు మంచి ఆదాయం వస్తుందని, పరిశ్రమల ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని మంత్రి అన్నారు. ఒక 3 నెలల కోసం 2 నెలల కోసం ఆలోచిస్తే జరగబోయేటువంటి కార్యక్రమాలు కనీసం రాబోయే దశాబ్ద కాలం మనం ఏం చేయాలి, పామాయిల్ తోట వేసుకుంటే మనకి ఏ విధంగా అభివృద్ధి వస్తుంది, ఎటువంటి ఆదాయం వస్తుంది, దానిపైన మీ అందరూ కూడా మీ కళ్ళ ముందే చూస్తున్నారు. మీకు పచ్చడి పొలాలు ఎంత అద్భుతంగా 3 సంవత్సరాలకి మనకి పంట వచ్చే విధంగా కొత్త టెక్నాలజీని కూడా తీసుకొచ్చి ఇక్కడ పామాయిల్ ఇన్స్టిట్యూట్ భారతదేశంలో ఎక్కడ లేదు. మన ఏలూరు జిల్లాలో గర్వపడే విధంగా పెదవేగిలో మనకి పామాయిల్ ఇన్స్టిట్యూట్ కూడా మనం పెట్టుకున్నాం. రైతులు ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉన్నా, దానిపైన కొత్తగా నేర్చుకోవాలనుకున్నా కూడా ఆ పద్ధతులు తెలుసుకునే విధంగా ఆ ఆయిల్ పామ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీరు కూర్చుంటే మీకు ఆ సౌకర్యాలు కల్పిస్తారు. కొత్తగా అభిషేక్ గారు వచ్చారు, జాయింట్ కలెక్టర్ గారు. గతంలో ఉన్న జాయింట్ కలెక్టర్ గారికి నేను ఈ బాధ్యత చెప్పాను. ఖచ్చితంగా మన జిల్లాలో మనం 15% అభివృద్ధి చెందాలంటే 20% మనం ఉద్యాన పంటల ద్వారానే మనం తీసుకురావాలి. దానికి మన రైతాంగం సహకరించాలి. 47,000 హెక్టార్లు ఈ రోజు మనం వేసాం. కలెక్టర్ గారు, మేము ముఖ్యమంత్రి గారికి మాట ఇచ్చాం. ఈ 47,000 హెక్టార్లు కాస్త ఈ సంవత్సరంలోనే 60,000 హెక్టార్లు చేస్తాం. తద్వారా కనీసం 4 లక్షల మంది రైతాంగం ఉపయోగపడే విధంగా, వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడే విధంగా ఒక కార్యక్రమం చేస్తామని ఆ రోజు మేము హామీ ఇచ్చాం. కాబట్టి మీరందరూ కూడా సహకరించండి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక మంచి పండుగ వాతావరణంలో పరిశ్రమల ద్వారా మనకి ఎటువంటి పెట్టుబడులు వస్తాయి, తద్వారా మనకి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వాటిపైన ఆయన ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్ణయించారు. ఈ రోజున తక్కువ సమయంలో కూడా అగ్రోవేట్ వాళ్ళు, పాపం గోడ్రేజ్ అగ్రోవేట్ వాళ్ళు దాదాపు 130 సంవత్సరాల చరిత్ర కలిగిన వ్యవస్థ. ఆ పూర్వీకులు ఆ రోజుల్లో మనం స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న రోజుల్లో గోద్రేజ్ కుటుంబం ఆ రోజులో కూడా వాళ్ళు ఇంత అద్భుతమైన ఆలోచనతోటి దేశం కోసం వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థని మనం ద్వారకా తిరుమల మండలంలో ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా మనం గర్వకారణంగా మనం భావించాలి. చాలా విలువతో కూడిన వ్యాపారం చేస్తారు. అటువంటి వ్యక్తుల్ని మనం ఎంకరేజ్ చేయాలి, మోటివేట్ చేయాలి. ఇంకా పెట్టుబడులు రావాలని ఇందాక చిరంజీవి గారు ఏ విధంగా చెప్పారో